ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. ప్రభాకర్ రావును బషీర్బాగ్ సిసిఎస్ కు తరలించిన సిట్ పలు అంశాలపై ప్రశ్నిస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిసి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఇప్పటికే రెండోసారి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోసం మరో వారం రోజుల పాటు పొడిగించడంతో ఈ రోజు రెండోసారి ఇచ్చినటువంటి కస్టడీలో రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు టెక్నికల్ గా కేసును ఏ విధంగా విచారణ జరపాలి, టెక్నికల్ గా ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ రాబట్టినప్పటికీ కూడా ఎవరి ఆదేశాల మేరకు రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు, ఇతరత్ర వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ప్రభాకర్ రావు నోరు మెదపడం లేదు. అయితే ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే తదుపరి వీరికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అధికారులు భావిస్తున్నారు. నూతనంగా ఏర్పడినటువంటి 9 మంది సిట్ అధికారులు 2 రోజుల క్రితమే సమావేశం ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ వేయాలనేటువంటి అంశానికి సంబంధించి సిపి సజ్జనార్ నేతృత్వంలో వాళ్ళు సమావేశం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు వీళ్ళని కలిపి విచారణ జరపాలనేది గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రస్తుతం మిగిలినటువంటి నిందితులను కలిపి ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసులో ఒక కొలిక్కి వస్తుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో జరిగేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. ఈ వారం రోజుల విచారణ తర్వాత సుప్రీంకోర్టుకు మరోసారి రిపోర్ట్ను అందిస్తారు. సుప్రీంకోర్టు ఆ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.